గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం ఉపరితల వైశాల్యాలు ఘన పరిమాణాలు గురించి నేర్చుకుంటున్నాం. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఇంతకుముందుకు మనం 3 భాగాలు చూసాం. ఇప్పుడు 4వ భాగంలో కొన్ని ఆకారాల గురించి చూద్దాం. ఇక్కడ ఆకారం పేరు తీసుకుంటున్నాము. అదొకటి పట్టకము, దీనిలో ప్రిజం అంటున్నాం. నెక్స్ట్ పిరమిడ్, దాన్ని పిరమిడ్. ఇక్కడ ఈ రెండిటికి ప్రధానమైనటువంటి భేదం ఏందో మనం తెలుసుకుంటే దేన్ని పిరమిడ్ అంటామో దేన్ని పట్టకము అంటామో చూద్దాం. పట్టకము అంటే ఏమిటి అంటే భూమి, దాని బేస్ ఉండాలి, దానికి పై కప్పు టాప్ ఉండాలి, రెండు కూడా సేమ్ ఉండాలి, సేమ్ ఉంటాయి. ఓకే, అంటే పట్టకముకు బేస్, భూమి, టాప్ కప్పు ఏదైతుందో రెండు కూడా ఉంటాయి, రెండు కూడా సేమ్ ఆకారంలో ఉంటాయి. బేస్ ట్రయాంగిల్ అయిందనుకో టాప్ కూడా ట్రయాంగిల్ అవుతుంది. బేస్ రెక్టాంగిల్ అవుతుంది అనుకో టాప్ కూడా రెక్టాంగిల్ అవుతుంది. స్క్వేర్ అయితే టాప్ కూడా స్క్వేర్ అవుతుంది. కింద ఉండేది షట్కోణంలో ఉంటే టాప్ కూడా షట్కోణంలో ఉంటుంది. అంటే కింద ఏదైతే ఆకారంలో ఎన్ని భుజాలతోటి ఉంటుందో పైకప్పు కూడా అన్ని భుజాలతోటే ఉంటుంది, సేమ్ ఉంటాయి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, పట్టకము అంటే భూమి పైకప్పు రెండు సేమ్ ఉండేటటువంటిది. ఓకే, ఇక దాని ప్రక్కతలాలు ఎలా ఉంటాయి అంటే అవన్నీ దీర్ఘచతురస్రంలో ఉంటాయి. అంటే త్రిభుజాకారంలో భూమి త్రిభుజాకారం ఉంది, టాప్ కూడా త్రిభుజాకారంలో ఉంటుంది, సైడ్లు మాత్రం దీర్ఘచతురస్రంలో ఉంటాయి. కింద రెక్టాంగిల్ ఉందనుకో టాప్ కూడా రెక్టాంగిల్ ఉంటుంది, కానీ సైడ్స్ మాత్రం దీర్ఘచతురస్రంలోనే ఉంటాయి. స్క్వేర్లో ఉన్నాయనుకోండి భూమి స్క్వేర్లో ఉంటుంది, టాప్ కూడా స్క్వేర్లో ఉంటుంది, ప్రక్కతలాలు దీర్ఘచతురస్రంలో ఉంటాయి. కింద పంచముఖి ఉందనుకోండి, పైన కూడా పంచభుజాలు ఉన్నాయనుకోండి సేమ్ ఉంటాయి, సైడ్లు మాత్రం దీర్ఘచతురస్రాలు ఉంటాయి. అంటే పట్టకంలో రకాలు త్రిభుజంతో ఉండొచ్చు, చతుర్భుజం ఉండొచ్చు, చతురస్రము ఉండొచ్చు, లేదా పంచముఖి ఉండొచ్చు, షట్కోణం ఉండొచ్చు, ఇలా ఏదైనా ఉంటుంది. దాని ఆకారాలు భూమికి ఎన్ని భుజాలైనా ఉండొచ్చు. భూమి ఎన్ని భుజాలతో ఉంటుందో పైకప్పు కూడా అన్ని భుజాలతోటే ఉంటుంది. అంటే భూమి పైకప్పు సేమ్ ఉండి సైడ్లు ఉంటవి, సైడ్లు మాత్రం దీర్ఘచతురస్రాకారంలో. అలా ఉన్న దాన్ని పట్టకము అంటాం, ప్రిజం అని అంటాం. ఇక పిరమిడ్ ఎలా ఉంటుంది అంటే పిరమిడ్కి చూడండి, భూమి పట్టకానికి భూమి ఉంటుంది, పిరమిడ్కి కూడా భూమి ఉంటుంది, కానీ పైకప్పు మాత్రము ఉండదు, పైకప్పు ఉండదు. తర్వాత పట్టకంకి ప్రక్కతలములు ఎలా ఉంటాయి, దీర్ఘచతురస్రంలో ఉంటాయి, దీనికేమో త్రిభుజాకారంలో ఉంటాయి. ఇవి రెండు ప్రధానమైనటువంటి తేడాలు. కేవలం భూమి మాత్రమే ఉంటుంది, పైకప్పు ఉండదు. ప్రక్కతలములు దీర్ఘచతురస్రంలో ఉంటాయి, దీనికేమో త్రిభుజంలో ఉంటాయి. ఇలాంటి దాన్ని పిరమిడ్ అంటారు. అంటే ఈ పిరమిడు ఇలా చూడండి, ఇక్కడ మన పటంలో చూపినట్టు దీని బేస్ చూడండి, ఇది ఈ విధంగా చతురస్రంలో ఉంది, ఇది భూమి ఉంది, టాప్ లేదు, టాప్ పైన మొత్తం ఒక శిఖరం లాగా ఉంటుంది. ఈ భూమి యొక్క భుజాల నుంచి గీయబడిన ప్రతి కార్నర్ నుంచి గీయబడిన భూమి యొక్క భుజం యొక్క ప్రతి మూల నుండి గీయబడిన రేఖ అన్నీ కూడా ఒక దగ్గరకు వచ్చి చేరుతాయి, ఒకే దగ్గరికి ఇలా చేరుతాయి. ఇలాంటి ఇక్కడ చేరుతున్నాయి ఇవి, అలా ఉంటుంది. దాన్ని పిరమిడ్ అంటాం. అంటే దానికి భూమి మాత్రమే ఉంటుంది, టాప్ ఉండదు, ప్రక్కతలములు త్రిభుజాకారంలో ఉంటాయి. ఇది మనకు పట్టకమునకు పిరమిడ్కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా. మనం అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఈ విధంగా మనము పట్టకాన్ని ఇక్కడ గుర్తుపట్టుకొని, పట్టకానికి పిరమిడ్కు ప్రధానమైనటువంటి తేడా ఏంటిది, పట్టకమునకు భూమి
పైకప్పులు రెండు ఉంటాయి, రెండు సేమ్ ఉంటాయి. పట్టకమునకి భుజాల సంఖ్యను బట్టి వాటి పేర్లు పెట్టుకుంటాము, అంటే భుజాలను బట్టి వాటి రకరకాలుగా ఉంటాయి. అవి వాటిని మనము గమనించుకోవచ్చు. ఓకే, ఇవి దాంట్లో ఉండేటటువంటి భుజాలు త్రిభుజంతో ఉండవచ్చు, చతుర్భుజము, రెక్టాంగిల్, ఇట్లా మనం రకరకాలుగా ఉండొచ్చు. పంచముఖము, షడ్ముఖము ఏవైనా ఉండవచ్చు. ఏది ఉన్నా సరే భూమి ఆ పైకప్పులు రెండు సేమ్ ఉంటాయి. దాని సైడ్లు మాత్రం దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. పిరమిడ్కు మాత్రం భూమి ఒకటే ఉంటుంది, పైకప్పు అనేది ఉండదు. పైకప్పు ఉండే ప్లేస్లో శిఖరం అనేది ఉంటుంది. మనకి దాని ప్రక్కతలాలు ఎప్పుడు కూడా త్రిభుజాకారంలో ఉంటాయి. ఇవి దీనికి ప్రధానమైనటువంటి అంశాలు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం గమనిస్తే, సూత్రాలను మనం గమనించినట్లయితే, ఓకే, వీటికి సూత్రాలను చూద్దాం మనం. తేడాలు తెలిసిపోయినాయి కదా, రైట్. ఓకే, ఇప్పుడు మనము వీటికి సూత్రాలను చూస్తే, మనం ఇంతకుముందుకి అనుకున్నాం త్రిమితీయ వస్తువులకు 3 రకాలైనటువంటివి ఉంటేవి అని. మొదటి దీనికి లెటరల్ సర్ఫేస్ ఏరియా ఒకటి. లెటరల్ సర్ఫేస్ ఏరియా గురించి మాట్లాడుకుందాం. ఈ రెండింటికి లెటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమనుకున్నాం మనము? లెటరల్ సర్ఫేస్ అనగానే ఎప్పుడు కూడా భూమి యొక్క పరిధి, భూమి యొక్క చుట్టుకొలత, పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ దాని యొక్క హైట్. లెటరల్ సర్ఫేస్ అనగానే ఎప్పుడైనా సరే భూమి యొక్క చుట్టుకొలత ఇంటూ ఆ వస్తువు యొక్క హైటుని గుణిస్తే దాని యొక్క లెటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీనికి మనకు భూమి దీని యొక్క చుట్టుకొలత, త్రిభుజం ఉంది కాబట్టి త్రిభుజం యొక్క చుట్టుకొలత దాని హైట్ చేస్తే దాని లెటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ పిరమిడ్కు కూడా అంతే. పిరమిడ్ యొక్క భూమి యొక్క చుట్టుకొలత, భూమి యొక్క చుట్టుకొలత ఇంటూ దాని హైట్ మనం తీసుకుంటాం. ఈ విధంగా భూమి చుట్టుకొలత ఇంటూ హైట్ తీసుకొని దాని యొక్క లెటరల్ సర్ఫేస్ ఏరియా గురించి మనం రాస్తాం. అయితే దీనికి రాసుకున్నప్పుడు రెండు భూములు సేమ్ ఉంటాయి కాబట్టి ఇలా భూమి చుట్టుకొలత ఇంటూ హైట్, కానీ ఇక్కడ ఒకటే భూమి ఉంటుంది కాబట్టి అంటే భూమి యొక్క చుట్టుకొలతను సగం చేసుకుంటాం కాబట్టి బై 2గా రాసుకుంటాం. ఓకే, ఈ విధంగా దీని లెటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు ఏం చెప్పుకుంటున్నాము? దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు లెటరల్ సర్ఫేస్ ఏరియా, తర్వాత కింది భూమి యొక్క వైశాల్యం, పై భూమి యొక్క, దీనికి ఎందుకంటే భూమి పైకప్పు రెండు ఉంటాయి అనుకుంటున్నాం కాబట్టి లెటరల్ సర్ఫేస్ ఏరియా ఏదైతే అది అంటే భూమి యొక్క చుట్టుకొలత ఇంటూ హైట్, దాని లెటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ప్లస్ దీనికి రెండు ఎవరిని కలపాలి? రెండు భూ వైశాల్యాలను కలపాలి. 2 ఇంటూ భూ వైశాల్యం. భూ వైశాల్యం ఎందుకు అంటున్నాము? పైకప్పు భూమి పైకప్పు రెండు సేమ్ ఉంటాయి కాబట్టి భూమి వైశాల్యం 2 సార్లుగా, అంటే పైనది కూడా సేమ్ భూ వైశాల్యం లాగానే ఉంటుంది కాబట్టి 2 భూ వైశాల్యాలు దాని ప్రక్కతలం కలుపుకుంటే దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఇక ఘన పరిమాణం, దాన్ని వాల్యూమ్ అంటున్నాం. వాల్యూమ్కి మనం ముందే చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం? వాల్యూమ్ అంటే భూమి యొక్క వైశాల్యం, భూ వైశాల్యం ఇంటూ దాని యొక్క హైట్. సో ఎక్కడైనా సరే త్రిమితీయ వస్తువులు అనగానే లెటరల్ సర్ఫేస్ ఏరియా అంటే భూపరిధి ఇంటూ ఎత్తు, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే భూమి అంటే ప్రక్కతల వైశాల్యం ఇంటూ 2 ప్లస్ 2 భూముల వైశాల్యం. వాల్యూమ్ అంటేనేమో భూమి యొక్క వైశాల్యము ఇంటూ భూ వైశాల్యం ఇంటూ దాని హైట్ వేస్తే దాని యొక్క వాల్యూమ్ వస్తుంది. చుట్టుకొలత హైట్ అయితేనేమో ప్రక్కతల వైశాల్యం, భూ వైశాల్యం ఇంటూ హైట్ అయితేనేమో వాల్యూమ్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చేస్తే దీనికి కూడా లెటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మనం ఇంతకుముందుకు అనుకున్నాం కదా, భూమి యొక్క చుట్టుకొలత ఇంటూ హైట్.
ఓకే, దీన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే అదనంగా ఏముంటాలి, లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యము ప్లస్ ఒక భూమి వైశాల్యం. ఎందుకంటే దీనికి ఒకటి భూమి ఉంటుంది, పట్టకానికి దీనికి తేడా అదే కదా, దీనికి ఒక భూమి ఉంటుంది, దానికి రెండు ఉంటాయి. కాబట్టి ఒక భూమి యొక్క వైశాల్యం కలిపితే అప్పుడు ప్రక్కతల వైశాల్యము భూవైశాల్యం మొత్తం కలిపి దాని టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక వాల్యూమ్లోకి వస్తే దీని వాల్యూమ్కి కూడా ఏంది, భూవైశాల్యము ఇంటూ దాని యొక్క హైటు, ఇది చేస్తే వాల్యూమ్ వస్తుంది. కానీ ఇక్కడ దీనికి ఒకటే భూమి ఉండడం వల్ల దీనిలో ఏమవుతుందంటే 1/3 అవుతుంది. భూవైశాల్యాన్ని 1/3తో భాగించేస్తే అంటే భూవైశాల్యాన్ని 3తో భాగించేస్తే వచ్చిన విలువని హైట్తో గుణిస్తే అదే వాల్యూమ్ అవుతుంది. ఇది ఎందుకు అవుతుంది అని అంటే మనం ఇంతకుముందుకు మనం నెక్స్ట్ దాంట్లో చూస్తాము, లేదా ఇక్కడైనా మనం పిరమిడ్ యొక్క భూమి ఎంతైతే ఉందో అంతే వైశాల్యము కలిగినటువంటి, అంతే చుట్టుకొలత కలిగినటువంటి, అంతే హైట్, పిరమిడ్ ఎంత హైట్ ఉందో అంతే హైట్ కలిగినటువంటి ఒక ఘనమును తీసుకుంటే ఈ ఘనం యొక్క ఘన పరిమాణములో పిరమిడ్ యొక్క ఘన పరిమాణం 1/3 వంతు ఉంటుంది. అంటే ఘనము యొక్క మనం ఏమనుకుంటాం, S³ అనుకుంటాం. భూవైశాల్యం ఇంటూ ఎత్తు, దానికి భూవైశాల్యము S², దాని హైట్ SA ఉంటుంది కాబట్టి S³ అవుతుంది. దాంట్లో ఇది 3వ వంతు ఉంటుంది కాబట్టి భూవైశాల్యము 3 ఇంటూ H. ఈ విధంగా మనము వీటి యొక్క తేడాలను సూత్రాలను గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్కసారి మళ్ళీ మీరు గమనించుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతుంది. ఓకే, వైశాల్యాలు కనుక్కోవాలి అన్నప్పుడు ఈ సూత్రం లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం మనం. ఏంటిది అంటే ఓకే, ప్రధానమైనటువంటి తేడాలు సూత్రాలు అయితే తెలిసిపోయినాయి కదా. ఇప్పుడు మనం మిగతా అంశాల గురించి చూద్దాం. ఇప్పుడు ఇంకొక తేడాను చూసేద్దాం. ఇది పిరమిడ్కు శంకువుకు తేడా ఏమిటి? పిరమిడ్కు శంకువుకు ఉన్నటువంటి తేడాలను మనం గమనించుకుంటే చూద్దాం. పిరమిడ్కు దీనికి తేడా ఏముంది చూడండి. పిరమిడ్కు శిఖరం ఉంది, శంకువు కూడా శిఖరం ఉంది. దీనికి బేస్ మాత్రం చూస్తే దీనికి ఒకటే బేస్ ఉంది, దీనికి కూడా ఒకటే బేస్ ఉంది. కానీ తేడా ఏంటంటే బేస్ దీనికి వృత్తాకారంలో ఉంటుంది, సర్కిల్ రూపంలో ఉంటుంది. పిరమిడ్కి ఏమో ఏదైనా చతురస్ర రూపంలో ఉంటుంది. అది 4 మూలలతో భుజాలతోటి కలిగి ఉంటుంది. ఇక్కడ మాత్రం సర్కిల్ ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి తేడా ఇది. సర్కిల్ తోటి బేస్ను కలిగి ఉంటుంది, పిరమిడ్ అయితేనేమో భుజాలతోటి ఉంటుంది. ఇక లేటరల్ సర్ఫేస్ ఏరియా పక్కతలాలు చూస్తే దీనికేమో త్రిభుజం రూపంలో ఉంటుంది, దీనికేమో వక్రతలం ఉంటుంది. అంటే కర్వ్డ్ ఏరియా, కర్వ్డ్ ప్లేస్గా ఉంటుంది. ఈ రెండు దీనికి తేడా. దానికి సైడ్లు త్రిభుజంలో ఉంటాయి, దీనికి వక్రతలంలో ఉంటాయి. దానికి భూమి చతురస్రంలో ఉంటుంది, దీనికి సర్కిల్గా ఉంటుంది. ఇది పిరమిడ్కు దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడాలు. అంటే మనం ఈ విధంగా గుర్తుపట్టాలి. పిరమిడ్కి శంకువుని ఎలా గుర్తుపట్టాలి, పట్టకాన్ని ఎలా గుర్తుపట్టాలంటే మనం ముందే అనుకున్నది, పట్టకానికి అయితే భూమి పైకప్పు సేమ్ ఉంటవి, సైడ్లేమో దీర్ఘచతురస్రంలో ఉంటాయి. పిరమిడ్కి అయితే ఒక భూమి మాత్రమే ఉంటుంది, సైడు త్రిభుజాకారంలో ఉంటాయి. కోన్కైతేనేమో భూమి వృత్తాకారంలో ఉంటుంది, సైడ్లు వక్రతలంలో ఉంటాయి. ఇవి దీనికి ఉన్నటువంటి తేడా. ఇక సూత్రాలలోకి వస్తే ఇప్పుడు దీన్ని కూడా లేటరల్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నాం అనుకోండి. శంకు యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా సూత్రం ఏం రాసాం?
లెటరల్ సర్ఫేస్ ఏరియా అనగానే ఏం చెప్పినాం, భూమి యొక్క చుట్టుకొలత అన్న. అంటే భూమి యొక్క చుట్టుకొలత ఎంత, 2πr. దీని యొక్క చుట్టుకొలత సర్కిల్గా ఉంది కాబట్టి 2πr. దాని హైట్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే దీనికి 2 హైట్లు ఉంటాయి. ఓకే, స్లాట్ హైట్ ఉంటుంది, హైట్ ఉంటుంది. మనం దీనికి స్లాట్ హైట్ తీసుకుంటాం. 2πr/l × l అనేది దీని యొక్క ప్రక్కతల వైశాల్యం. కానీ దీనికి 2 ఒకే తీరుగా ఉంటే, ఎందుకంటే మనం సిలిండర్ నేర్చుకుంటాము. ఇప్పుడు ఒకసారి దీనికి ఒకటే భూమి ఉంటుంది కాబట్టి దీన్ని బై 2 చేస్తాం. అదే 2 భూములు ఉంటాయి, అంటే భూమి ఆకాశం లేదా భూమి పైకప్పు ఉంటేనేమో 2πr/l రాసుకునేవాళ్ళు. దీనికి ఒకటే ఉంటుంది కాబట్టి సగం చేస్తున్నాం. సో బై 2 కొట్టేస్తే ఇక్కడ ఏమైంది, 2πr/l అనేది దీని యొక్క లెటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఇక టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుంది అనుకున్నాం చెప్పండి మనము. లెటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత, πr/l ప్రక్కతల వైశాల్యం వచ్చింది. ప్లస్ దీనికి ఇంకెవరిని కలుపుకోవాలి, వృత్త వైశాల్యం. భూమి ఉంది కదా, భూమి వైశాల్యాన్ని కూడా కలపాలి. ప్రక్కతల వైశాల్యము, భూమి వైశాల్యం 2 కలుపుతుంటే సంపూర్ణ తల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా. భూవైశాల్యం సూత్రం ఏంది, πr² కదా. ఈ 2 కలిపితే దీని యొక్క లెటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. మనకి ఇలా πr ఉంది, ఇక్కడ కూడా πr ఉంది. πrని మనం కామన్ తీస్తే πr కామన్ తీసేసినాము. ఇక్కడ l మిగిలింది, ఇక్కడ ప్లస్, ఇక్కడ r మిగిలింది. సో ఇది దీని యొక్క πr ఆఫ్ l + r అనేది దీన్ని లెటరల్ సర్ఫేస్ ఏరియా. బాగా గుర్తుపెట్టుకోండి, πr/l ఆఫ్ l + r. అంటే ఇక్కడ మనం సూత్రం మర్చిపోయినా గుర్తుపెట్టుకోవాలి. ప్రక్కతల వైశాల్యమైన సంపూర్ణతల వైశాల్యం అంటే ప్రక్కతల వైశాల్యము ప్లస్ భూమి వైశాల్యం. సో ఇది ప్రక్కతల వైశాల్యము, ఇది భూ వైశాల్యం, రెండింటిని చేసుకోవచ్చు. ప్రక్కతల వైశాల్యం ఎలా తెలుస్తుంది, భూమి యొక్క చుట్టుకొలత ఇంటూ ఎత్తు. భూమి యొక్క చుట్టుకొలత, ఇది భూమి ఎలా ఉంది, వృత్తంలో ఉంది కాబట్టి 2πr అయింది. దాని ఎత్తు l తీసుకున్నాం కాబట్టి 2πr/l అయింది. కానీ అది 2 ఉన్నప్పుడు, భూమి పైకప్పు ఉన్నప్పుడు ఈ విధంగా. మరి దీనికి ఒకటే భూమి ఉంది కాబట్టి సగమే తీసుకోవాలి కాబట్టి భూమి చుట్టుకొలతను ఒకటే తీసుకోవాలి కాబట్టి బై 2 చేస్తే కొట్టేస్తాం. అదేవిధంగా దీని వాల్యూమ్ తీసుకుంటే చెప్పుకున్నాం కదా, భూవైశాల్యం. భూమి ఏంది, వృత్తాకారంలో ఉంది కాబట్టి πr². సో ఇది వాల్యూమ్ అనుకుంటున్నాం. πr² ఇంటూ దాని ఎత్తు. దీనికి 2 ఎత్తులు ఉంటాయి కనుక స్లాట్ హైట్ ఉంటుంది, జనరల్ హైట్ ఉంటుంది కాబట్టి జనరల్ హైట్ని తీసుకోవాలి. ఓకే, లెటరల్ దానికి మాత్రం స్లాట్ హైట్ తీసుకున్నాం. సో πr² h అవుతుంది. కానీ దీని ఘనపరిమాణం ఇంతే వృత్తంతోటి ఇంతే హైట్ కలిగిన స్తూపం యొక్క ఘనపరిమాణంలో 3వ వంతు కాబట్టి ఇది స్తూపం యొక్క ఘనపరిమాణాన్ని చెప్తుంది. దాంట్లో 3వ వంతు కాబట్టి బై 3, πr² × h/3 అనేది ఇందులో సూత్రం. ఈ విధంగా మనము ఈ పాఠంలో మనము మూడిటి యొక్క తేడాలు నేర్చుకున్నాము. పట్టకంకు, పిరమిడ్కు, తర్వాత కోన్, ఈ మూడిటికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇందులో చక్కగా నేర్చుకున్నాము. వీటిని మళ్ళీ ఒకటికి 2 సార్లు మీరు గమనించుకున్నట్లయితే తెలిసిపోతుంది. ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. పట్టకంకి భూమి ఉంటుంది, పైకప్పు ఉంటుంది, దాని ప్రక్కతలాలు దీర్ఘచతురస్రంలో ఉంటాయి. పిరమిడ్కి అయితే ఒకటే భూమి ఉంటుంది, తర్వాత పైకప్పు అనేది ఉండదు, దాని ప్రక్కతలాలు ఎప్పుడు కూడా త్రిభుజాకారంలో ఉంటాయి. అదే కోన్కి అయితే దానికి భూమి ఉంటుంది, అది భూమి వృత్తాకారంలో ఉంటుంది, పైకప్పు అనేది ఉండదు, దాని ప్రక్కతలాలు ఎప్పుడు కూడా వక్రతలంలో ఉంటాయి. సో ఇది మనం ఇందులో నేర్చుకున్నటువంటి. నెక్స్ట్ మనం ఇంకో పాఠం వచ్చినప్పుడు వేరే అంశాలను మనం ఇందులో నేర్చుకుందాం. అంతవరకు సెలవు. మనం వీటిలో ఉన్నటువంటి పాఠాలని నెక్స్ట్ క్లాస్లో గమనించుకుందాం.